ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచప్రోలు గ్రామంలోని విలేకరుల సమావేశం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు వీరయ్య చౌదరి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎన్నో మేలు చేస్తామని హామీ ఇస్తున్నారని, అలాంటి కల్లబొల్లి మాటలు నమ్మొద్దన్నారు. తెలుగుదేశానికి కాలం చెల్లిందని, కాలం చెల్లిన మాటలు మాట్లాడితే ఓటరు నమ్మరని తెలుగుదేశాన్ని ఎద్దేవా చేశారు. 2024లో ప్రజలు సంక్షేమాన్ని అభివృద్ధి చూసి ఓటు వేస్తారని వీరయ్య చౌదరి అన్నారు. 2024లో జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులుగా భారీ మెజార్టీతో సామినేని ఉదయభాను గెలుస్తారని వీరయ్య చౌదరి అన్నారు. మీకు జిల్లా ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చారు సార్, మీకు భాను గారు జిల్లా ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చారు. విషయం ఏంటంటే నేను కావచ్చు, ఏ నాయకుడైనా కావచ్చు, నేను చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న స్థానిక నాయకులైనా, జిల్లా నాయకులైనా, రాష్ట్ర నాయకులైనా పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కానీ కన్న తల్లికి కానీ ద్రోహం చేయకూడదు. ఫస్ట్ నేను ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను. నేను మొదట తెలుగుదేశం పార్టీ 99లో ఉదయభాను గారు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన పనితీరు చూసాం, ఆయన చేసిన సేవ కార్యక్రమాలు చూసాం. ఆ తర్వాత నేను అట్రాక్ట్ అవ్వడం కేవలం భాను గారి కోసం నేను కాంగ్రెస్ పార్టీలో 2003 అక్టోబర్ 13 జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి కూడా భాను గారికి అతి తక్కువ మంది అత్యంత సన్నిహితుల్లో ఒకటిగా నేను కూడా ముద్ర వేయించుకున్నాను. ప్రతి గ్రామంలో గ్రూపులు ఉన్నాయి. అంతకుముందు మా గ్రామంలో ఎప్పుడు కూడా ఎనామస్సే జరిగేది. తెలుగుదేశం పార్టీకి వార్డు నెంబర్లు కూడా పెట్టేవాళ్ళు కాదు. నేను చీలిన తర్వాత ఎలక్షన్ జరిగింది. ఆ బూతుల గారికి కూడా ఎంతో ధైర్యంగా నా ఎమ్మటి జనవంతులు ఓటేయడం జరిగింది. గతంలో అసెంబ్లీకి వేసేవాళ్ళు తప్ప పంచాయతీలు కానీ ఎంపీ ఎన్నికలు జరిగాయి కాదు. నేను 2003 పార్టీ చీలాకనే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అభివృద్ధి చేస్తే ఈ అభివృద్ధికి కావాలా, సంక్షేమ పథకాల్లో ప్రజలకు ఏం చేశారని అంటున్నారు. ఇవాళ సంక్షేమ పథకాలు ఇస్తే సంక్షేమాలు తప్ప రాష్ట్రం అభివృద్ధి లేదంటున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనే పదానికి వస్తే ఇవాళ 17 మెడికల్ కాలేజీలు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు కట్టించారు. 10,000 మనకి రైతు భరోసాలు కట్టించాం. 10,000 విలేజ్ క్లినిక్లు కట్టించాం. 10 షిప్ హార్బర్లు తీసుకొచ్చాం. 4 పోర్ట్లు తీసుకొచ్చాం. 2 ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చాం. అదేవిధంగా ఇవాళ ఇంకొంచెం ముందుకు వస్తే మనం అభివృద్ధి పదంలోకి వస్తే ఇవాళ 542 హెల్త్ సెంటర్లు అర్బన్లో ఏర్పాటు చేశాం. 1126 హాస్పిటల్స్ని విలేజ్ హెల్త్ సెంటర్లు మనం ఏర్పాటు చేశాం. మరి ఇంకొంచెం ముందుకు వస్తే 30 ఈ రైతు వారీగా వస్తే 37,52 మందికి నిరుపేదలకి ఈరోజు ఆ ఎస్ఐన్ ల్యాండ్ ఏదైతే ఉందో అందరూ సమస్య పరిష్కారం చేశాం. 2 లక్షల భారతంలో కూడా అందరూ పోగైనా పాండవుల పక్కన కృష్ణుడు అక్కడే ఉండు, కృష్ణుడే విజయం సాధించాడు. శ్రీకృష్ణుడిలాగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు. అసలు బీజేపీ పార్టీకి తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, కేరళ కానివ్వండి, ఈ 4 దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక కూడా బీజేపీకి స్థానం లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంక ఇద్దరు కాదు, 4 పెట్టుకున్నా కూడా ఈ రాష్ట్రంలో గెలిచేది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తెలంగాణలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, డిపాజిట్లు కూడా రాలేదు. ఏదో 6 నెలలకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ పాదయాత్రకు ముందు ఏదైతే జగన్మోహన్ గారు వాగ్దానం చేశారో అవన్నీ కూడా చూచా తప్పకుండా 4 విడతలు కూడా పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విన్ అవుతారు ఈ రాష్ట్రంలో. ఇది అబద్ధం. ఇప్పుడు సీట్లు మార్చే కాడికి వచ్చినప్పుడు పలానా వ్యక్తులు మారుస్తున్నాం అంటారు. మాత్రం సీట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మాత్రం సీట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉదయభాను గారు కన్ఫర్మ్ రిజల్ట్ అక్కడ, దాంట్లో సమస్య లేదు. ఇవాళ జేహో బీసీ అని టీడీపీ వాళ్ళు పెట్టారు, దాని మీద మీ స్పందన? ఇప్పుడు గతంలో బీసీలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విశ్వబ్రాహ్మణులో మీరు ఇనే ఉంటారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తోకలు కట్ చేస్తా తొక్కేస్తా అన్నారు నావి బ్రాహ్మణులే. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడ దాకా ఈ జిల్లాలో తీసుకున్నారు, రాష్ట్రంలో కూడా మనం ఉరకక్కర్లేదు, నియోజకవర్గం తీసుకుందాం. ఇవాళ ఈ నియోజకవర్గంలో మైనింగ్ డైరెక్టర్ జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ నుంచి బీసీకి ఇచ్చాం. ఇలా ప్రధానమైనటువంటి దేవాలయాలు ఉంటే 2 దేవాలయాలు